క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానంలో సజీవమైన చర్చిలో భాగం కావటం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో కొరింథీయులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన ప్రభువైన యేసుక్రీస్తు చర్చి సారాంశంలో క్రీస్తు శరీరము. ఇది సామాజిక సేవా సంస్థ కంటే చాలా ఎక్కువ. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అంటే సర్వశక్తిమంతుడైన ప్రభువైన దేవుని దైవిక స్వభావము మరియు జీవము నుండి ఉద్భవించింది. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. సరళంగా చెప్పాలంటే ప్రభువైన యేసుక్రీస్తు తన శరీరము ద్వారా తన జీవాన్ని వ్యక్తపరుస్తాడు. ఇది ఖచ్చితమైన సరైన నిజమైన క్రైస్తవ విశ్వాసులుగా మనము ఎలా ఉన్నామో అదే. దీని దృష్ట్యా సంఘములో మనము భాగము కావడానికి ప్రాథమికంగా మనల్ని అర్హత పొందేలా చేసేది సర్వశక్తిమంతుడైన ప్రభువైన దేవుని జీవం. ఈ జీవాన్ని మనము ఉమ్మడిగా పంచుకుంటాము. యేసు ప్రభువు చివరిసారిగా తన శిష్యులతో భోజన సమయంలో మాట్లాడుతూ ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అని చెప్పినప్పుడు ఆయన చాలా ప్రాథమికమైన లోతైన సూత్రాన్ని స్థాపించాడు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. క్రీస్తు శరీరము సంఘముగా సజీవంగా ఉండడానికి ప్రధాన కారణం ఏమిటంటే శిరస్సైన యేసుక్రీస్తు స్వయంగా సజీవంగా ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనంలో మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. శిరస్సు మరియు శరీరము సారాంశంలో ఒకటే. ఎందుకంటే అవి రెండింటి ద్వారా నిరంతరము ప్రవహించే ఒకే జీవితాన్ని పంచుకుంటాయి. క్రీస్తు శరీరానికి వ్యక్తీకరణలో 2 కీలక కోణాలున్నాయి. మొదటిగా చర్చి ఒక సజీవమైన జీవము కలది. ఇది జీవన దృక్పథము నుండి స్పష్టంగా కనిపిస్తుంది. రెండవదిగా చర్చి ఒక నిర్మాణాత్మకమైన సంస్థ. ఇది నిర్మాణాత్మక దృక్పథం నుండి స్పష్టంగా తెలుస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 40వ వచనం. కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తులలో నిల్వ చేయబడుట గురించి మనం మాట్లాడేటప్పుడు పరిశుద్ధ లేఖనాల అర్థం అదే. లూకాసు వార్త 5వ అధ్యాయం 38వ వచనం. న్యూ వైన్ అనే పదబంధములోని న్యూ అనే పదము గ్రీకు పదము నావోస్ నుండి ఉద్భవించింది. దీని అర్థము తాజాది మరియు సరికొత్తది. అదే క్రీస్తు యేసులో మనము కలిగి ఉన్న జీవన నాణ్యత. మనము ఎల్లప్పుడూ అన్ని సమయాల్లో నిరంతరము ఆయనతో నడుస్తున్నప్పుడు ప్రభువు మన కళ్ళను ఈ సత్యం వైపు ప్రకాశింప చేయునుగాక. ఆమేన్. మీ గురించి ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకపు తండ్రి, ఏకైక నిజమైన జీవము గల దేవుడైన నిన్ను సేవించే ఆధిక్యత కొరకు మేము నిన్ను గణపరుస్తున్నాము. ఓ ప్రభు, దయచేసి యేసు యొక్క శక్తివంతమైన నామములో క్రీస్తు శరీరమైన జీవము గల చర్చి యొక్క సంపూర్ణతను మాకు వెల్లడించండి. ఆమేన్. స్నేహితులారా, మీకు ఒక మనవి.
ప్రతిరోజు దేవునిలో కనిపెడుతూ ఈ డైలీ డివోషన్ని చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. మీరు లైక్ చేసి షేర్ చేస్తే ఆత్మీయతలో ఎవరైనా బలహీనంగా ఉన్నా మన తోటి సహోదరులను బలపరచటలో నాతో పాటు మీరు కూడా దేవుని పరిచర్లో పాలుభాగస్తులవుతారు. దేవుడు నాకు ఇచ్చిన తలాంతును బట్టి ఆయన పరిచర్యను ఈ విధంగా చేస్తున్నాను. మీ పరిధిలో మీ వంతుగా వ్యక్తిగతంగా దేవుని పరిచర్య చేసి ఆయన దీవెనలు మెండుగా పొందాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ ఉద్యోగాన్ని, మీ వ్యాపారాన్ని, మీ పిల్లల చదువులను దీవించి వర్ధిల్లింప చేయనుగాక. ఆమేన్.